అంటే ఈవిడ ఇలా ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్‌లో వాళ్ళ నాన్నని చూసుకుంటే కంప్లీట్‌గానే డిఫరెంట్ గదా! యాహ్! అంటే ఆయన కమ్యూనిస్ట్ అని చెప్తారు. హ్మ్. హ్మ్. సో, జనరల్‌గా కమ్యూనిస్టులకి కులం, మతం అలాంటివి పెద్ద పట్టించుకోరు వాళ్ళు. హ్మ్. అందుకనే వాళ్ళ పెద్దమ్మాయిని రెడ్డిల అబ్బాయికి ఇచ్చి చేశారట. అవును. ఆయన ఈయన చేసుకుంది కూడా చేసుకుంది కూడా ఒక వేరే కులస్తురాలైన అమ్మాయిని చేసుకున్నారట. విచ్ ఈస్ వెరీ గుడ్. ఇటువంటి ఆదర్శాలు ఉండాలి నిజంగా మనుషుల్లో. ఐ అప్రిషియేట్ దట్. మరి అంత కమ్యూనిస్ట్ ఫ్యామిలీ రూట్స్ ఉండి బయటకొచ్చి ఈవిడ నేను అంటే చౌదరి అందుకనే మేబీ ఆయన పెట్టుంటాడేమో. ఇలా పేర్ల చివరి తోకలు ఉండకూడదు, హ్మ్. మన కులం మతం అన్నీ తెలిసేట్టు చేసుకోకూడదు. అదే ఒక కమ్యూనిస్ట్ భావన. అవును. మంచిది. హ్మ్. ఆ ఆదర్శంతోనే ఈవిడికి మేబీ వెనకాల తోకలు పెట్టలేదు. హ్మ్. 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 కానీ ఈవిడ ఎందుకు తగిలించుకొని లేకపోయినా కూడా నేను గౌతమి చౌదరిని ఎందుకు చెప్పుకుంటోంది? హ్మ్. ఏ అడ్వాంటేజ్ కోసం, హ్మ్. ఎవరి మెప్పు కోసం ఈ వెనకాల ఈ తోక పెట్టుకొని ఈవిడ తిరుగుతుంది అనేది ప్రస్తుతం ఉన్న ఆరోపణ. దీనికి ఆవిడ ఇప్పటిదాకా సమాధానం చెప్పలా. చెప్పదు. ఎందుకంటే మీరు పెడుతున్న స్టేటస్లో మీ పేరు గౌతమి అని ఉంది. మీరు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్లో గౌతమి గౌతమి అనే అని ఉంది. ఉంది. ఎక్కడ కూడా గౌతమి చౌదరి అని లేదు. బట్ బయటకి ఎందుకు గౌతమి చౌదరి అని ఎందుకు చెప్పుకొని తిరుగుతున్నారు అనే విషయానికి మీరు ఒక వివరణ ఇస్తే బాగుంటుంది. అవును. ఇంక్లూడింగ్ మీ నాన్నగారు కూడా కమ్యూనిస్ట్ అన్ని భావాలు, రెడ్డిల అబ్బాయిలు చేసుకున్న ఫ్యామిలీ, అంటే రెడ్డి గారు ఎక్కువగా ఉన్న పార్టీలో అంటారు కదా జనరల్గా. నేను బయాస్ చేయను, కానీ ఎక్కువ మంది చౌదరీస్ ఉన్న పార్టీ ఏమో టీడీపీ, ఎక్కువ మంది రెడ్డిస్ ఉన్న పార్టీనేమో వైసీపీ అని చెప్తారు కదా ఆంధ్రాలో. మరి ఆ కోణంలో కూడా మీరు మీ ఫ్యామిలీ మొత్తం కూడా దానికి ఇంక్లైన్డ్గా ఉన్నారు. వైసీపీలోనే మీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, తప్పలేదు. ఇప్పుడు వీళ్ళకి ఏమైందంటే ఇది బయటకు వచ్చిన తర్వాత అమ్మో ఇప్పుడు మనం వైసీపీ అని తెలిస్తే మనకి ప్రస్తుతం గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ రాదు. ఈ సపోర్ట్ రాకపోతే ఈ కేసులు ఇవన్నీ కూడా మనం ఎట్లా గెలవాలి? కాబట్టి మనకి ఆ సపోర్ట్ కావాలంటే మనం ఈ ముద్రని చెరుపుకోవాలి, లేదు అవతల వాళ్ళ మీద ఏదన్నా మచ్చ చెయ్యాలి అనే ఒక ఇది వచ్చింది. సో ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే, ఇదిగో వాళ్ళ అమ్మగారు కూడా ఒకనొక టైంలో వైసీపీలో ఏదో పోస్ట్లో చేయడానికి ట్రై చేశారు. ఇవి జరుగుతూ ఉంటాయి, నేను కాదను. ఎందుకంటే చాలాసార్లు ఒక టికెట్ కోసం అప్లై చేసుకున్నప్పుడు అక్కడ వేకెన్సీ లేక 4-5 పోటీ పడినప్పుడు అక్కడ ఇవ్వనప్పుడు సరే వేరే దీంట్లో ఈ కోటాలో వేరే పార్టీలో చేరేసి రెబల్లో వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. దట్ డజంట్ మీన్ సరే ఆపర్చునిటీ కోసం వెళ్ళుండే ఛాన్సెస్ ఉన్నాయి, నాకు తెలియదు. ఒకవేళ వెళ్ళుంటే అది వేరు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారిని రాళ్ళేసి కొట్టి చంపేద్దాం అనే పథకం రచించిన వాళ్ళ నాన్నగారి మీద ఎఫ్ఐఆర్ ఉంది. దాంట్లో చాలా క్లియర్ కట్గా ఈ రాయి కరెక్ట్గా అది గురు చూసి కొడితే చంద్రబాబుకి తగిలి చంద్రబాబు ఖతం అవ్వాలి అని ఆయన అన్న డైలాగ్తో సహా ఎఫ్ఐఆర్ అయ్యి కేసు అయ్యి 20-30 సెక్షన్లు ఉన్నాయండి. 2022లో జరిగిన కథ ఇది. ఆ ఎఫ్ఐఆర్ ఉంది. సో దాంట్లో ఆయన అక్యూజ్డ్ అంటే ముద్దాయి. సో పార్టీలు మారడం వేరు, ఏకంగా ఇంత కక్ష కట్టి ఏకంగా చంద్రబాబునే చంపేద్దాం అనుకునేద్దాం అన్నంత విషపూరితమైన ఆలోచన అనేది వెరీ డేంజరస్. నువ్వు ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలో ఉండు, ఈ పార్టీలో ఉండే వాళ్ళు ఆ పార్టీకి వస్తారు, ఆ పార్టీలో ఉండి ఈ పార్టీకి వస్తారు అప్పుడప్పుడు. కానీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. చంపేద్దాం అనుకోవడం ఏంటే, అది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని. దట్ ఈస్ రాంగ్, ఇల్లీగల్. అయితే మేబీ వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎప్పుడైనా సరే పార్టీ టికెట్ దొరక ఒక పార్టీ అటు వెళ్ళుండొచ్చేమో తప్ప ఇలా దానికి ఏ రకమైన సాక్ష్యాలు కూడా చెప్పలే. బట్ దీనికి సాక్ష్యం ఉంది, ఎఫ్ఐఆర్, నందిగామలో రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఈ మచ్చని కడుక్కోవాలి వాళ్ళు, లేకపోతే అమ్మో వీళ్ళందరూ రెడ్లమ్మాయి, వీళ్ళ అక్క కూడా రెడ్లమ్మాయి, వీళ్ళందరూ కూడా రెడ్డిసి పార్టీలో ఉన్నారు కాబట్టి మనల్ని ఇప్పుడు అఫీషియల్గా ఉన్న పార్టీ వాళ్ళు మనల్ని ఇది చేసేస్తారేమో, మనం ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మీద ఏదో ఒక బురద చల్లాలి కాబట్టి ఏదో కాలంలో వాళ్ళు ఒకనొక టైంలో వైసీపీలో ఉన్నారు, అదొకటి సరిపోక ఇంకోటి ఏదో కాల్ రికార్డింగ్. ఆయన ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడిన కాల్ కాదు, తండ్రి కొడుకులు మాట్లాడుకున్న ఒక కాల్లో నువ్వు ఆయన ఏదో లాంగ్వేజ్లో, అప్పట్లో పెద్దవాళ్ళ లాంగ్వేజ్ కొంచెం అలానే ఉంటుందేమో, బట్ కరెక్ట్గా చెప్పాలంటే దేంతో పడితే దాంతో తిరగకరా, యావత్తో పడితే దాంతో తిరగకు అని ఆయన చెప్తున్నా. ఒక తండ్రిగా దేంతో పడితే పెద్దలు వాళ్ళకి అట్లా చెయ్యకు అని హెచ్చరించి బీపేసుకొని ఆయన ఏమన్నా అంటే ఆడముండలతో తిరగకరా
ఇక్కడ ఇది కట్ చేసి ఆడముండ ఆడముండ అంటే ఆడ జాతిని మొత్తం ఈయన అవమానించాడు. సో పొలిటిసైజింగ్ అనమాట, రాజకీయం చేసి. ఇప్పుడు మహిళా జాతి ఏం చేస్తుంది, ఆయన ఈ మాట అనేసాడు. ఆయన ఈ మాట ఎక్కడ అన్నాడు, మైక్ పెట్టి బయట అన్నాడా? అది బయటికి తీసుకొచ్చింది ఎవరు? ఆ రికార్డు బయటికి తీసుకొచ్చి, అంటే నేను బాత్రూంలో ఏదో తిట్టుకున్నా లేకపోతే ఏం చేసినా అది రికార్డ్ చేసి ఇదిగో వీడు అనేసాడని చెప్పి చూపించాడు. ఆయన ఎవరిని ఉద్దేశించలేదు, అది కొడుకుతో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నా టాక్. సో ఇప్పుడు వాళ్ళకి మహిళా జాతిని అనేసాడు అని ఒక పాలిటిక్స్. నెక్స్ట్ అదే దాంట్లో ఆయన ఎన్టీ రామారావు గారు కూడా ఆ టైంలో ఏదో ఉండింది. ఎన్టీ రామారావు గారు అంటే దేవుడు, మా సామాజిక వర్గం ఏది ఆవిడ ఇప్పుడు చౌదరి అయిపోయింది, గౌతమి కాస్త ఇప్పుడు గౌతమి చౌదరి అయిపోతుంది అనమాట. మా సామాజిక వర్గంలో అందరూ ఆయన దేవుడిగా భావిస్తారు. అటువంటి ఆయన్ని అనే సరే ఏం చేస్తున్నారు, లేడీస్ అందరూ ఏం చేస్తున్నారు, చౌదరులు అందరూ ఏం చేస్తున్నారు, ఆయన టీడీపీలో ఉన్న కార్యకర్తలు పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది నువ్వేం చెప్తున్నావు, నువ్వు చేసే రాజకీయాలు ప్రతి పిల్లవాడికి కూడా అర్థమైపోద్ది. కాకపోతే ఇక్కడ ఆయన ఏదో కొడుకుతో మాట్లాడుకున్న మాటలు, బట్ మీరు ఏకంగా రోడ్లో ఆయన కొట్టి చంపేద్దాం అనుకున్న ఇది దీనికి చాలా తేడా ఉంది కదా. ఇది చాలా క్లియర్ కట్, ఇది ఆయనతో మాట్లాడుతుంది. అండ్ ఇంకొకటి ఎన్టీ రామారావు గారు దేవుడు ఆయన అనేసారంటే నిజంగానే ఆయన చాలా చాలా మంచి పనులు చేశారు, ఎన్నో చేశారు. బట్ అలానే ఆయన ఎవరు విమర్శించలేదా? ఆయన అవతల పార్టీ వాళ్ళే విమర్శించే కాదు, సొంత పార్టీ అయినా ఆయన అల్లుడైన చంద్రబాబు గారే ఒకనొక టైంలో ఆయన వయసు వల్ల లేకపోతే ఏదో చేయలేకపోతున్నాడని ఆయన విమర్శించడం ఉన్నాయి. ఆయన దింపేసి ఈయన సీఎం అయిన ఇవి కూడా మనకు ఉంది కదా, ఆన్ రికార్డే ఉంది కదా. మరి ఎవరు అన్నారు అంటే నువ్వు ఎవరైతే రాళ్ళు రువ్వావో, మీ నాన్న ఎవరి మీద అయితే రాళ్ళు వేసారో ఆయన వాళ్ళ మామగారిని దింపేశారు కదా. మరి ఆ కోపంతో చేశారా ఏంటి కొంప తీసి? ఎన్టీఆర్ గారిని అంటే ఇది చేసేస్తారని అన్నారని ఎన్టీఆర్ గారిని దింపేసిన కోపంతో చంద్రబాబు నాయుడు మీద ఈయన రాళ్ళేశారా? ఎన్టీఆర్ పేరు వస్తే ఎన్టీఆర్ని ఏదో అనేసారని చెప్పి వీళ్ళ నాన్నని ఎలా ఇప్పుడైతే ఆవిడ ఒక ఇది తీసుకొస్తుంది బయాసు. సో అదే ఎన్టీఆర్ని కుర్చీలోంచి దింపేశారని చెప్పి చంద్రబాబు నాయుడుని చంపేయడానికి ట్రై చేశారా వీళ్ళ నాన్న? అదే నా డౌట్ కూడా. అయితే వీళ్ళ నాన్నకున్న నేపథ్యం ఎన్టీఆర్ గారితో కూడా కాదు, చంద్రబాబు గారితో ఉన్న ఫోటోలు కనబడుతున్నాయి అక్కడ. ఆ చంద్రబాబు గారితో ఉన్న ఫోటోలు, ఆ పార్టీ కోసం వీళ్ళు చేసిన కార్యకలాపాలు, ఈయన కాలేజ్ స్థాయిలో ఉన్నప్పుడే సిద్ధార్థ కాలేజ్ అనుకుంటాను, ఆ కాలేజ్లో ఈయన బ్యానర్లు కట్టడం ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. సో ఈ వెయ్యి చిన్న పిల్లోడికి చూసినా అర్థమైపోతాయి ఎప్పటికైనా ఈవిడ రెచ్చగొట్టడానికి ట్రై చేస్తుంది అనేది. బట్ అర్థమైన వాడికే సో ఏదో వాళ్ళ మీద పడ్డ బురద కడుక్కోవడానికి. బట్ అది మామూలు బురద కాదు కదా, లిటరల్లీ ఆయన చంపేయడానికి నువ్వు రాళ్ళు వేసావంటే అది